జనభేరి న్యూస్కి స్వాగతం. పాకాల మండలం గాదంకి టోల్ ప్లాజా సమీపంలో అడవిలో 2 మృతదేహాలను ఈ నెల 14వ తేదీన పోలీసులు గుర్తించారు. మృతదేహాల పక్కనే 2 గోతులు తీసి ఉండటాన్ని గమనించిన పోలీసులు చిన్నారుల మృతదేహాలు 2 గోతుల్లో ఉన్నట్లు అనుమానించి వాటిని తవ్వి చూడగా వారి అనుమానం నిజమైంది. చిన్నారుల మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. చనిపోయిన మహిళ తన భార్య అంటూ తమిళనాడుకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి పాకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమిళనాడులోని తిట్టేచ్చరి పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు వెంకటేష్ తెలిపారు. హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఈ 14వ తారీఖు ఈ అనపాకం రిజర్వ్ ఫారెస్ట్లో ఇద్దరు డెడ్ బాడీస్ ఉన్నాయని చెప్పి ఫారెస్ట్ వాళ్ళు పిలిచి ఫారెస్ట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళకి చెప్తే రెవెన్యూ వాళ్ళు గాదంకి పిఆర్ఓ గారు వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మీద అనుమానపూరిత కేసు కట్టడం జరిగింది. తర్వాత నిన్న డాక్టర్లని ఫ్రీ హాస్పిటల్ నుంచి పిలిపించి స్పాట్లో శవ పరీక్ష చేయించడం జరిగింది. తర్వాత 2 చిన్నపిల్లల శవాలు గుంతలో ఉండింది. అవి రెవెన్యూ వాళ్ళు ఎగ్జిబిషన్ చేశారు. ఇప్పుడు రూ హాస్పిటల్ నుంచి వచ్చి డాక్టర్లు శవ పరీక్ష చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళ ముగ్గురు మీద తమిళనాడు చిట్టచేరి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఆ లేడీ మీద 2 ఆడపిల్లల మీద. ఇతను కలై సెల్వన్ అనే అతని మీద అనుమానంగా ఇచ్చినారు మిస్సింగ్ కేసులో. ఇప్పుడు ఆ విషయం మాకు తెలిసి వీళ్ళకు సమాచారం ఇస్తే ఆ వెంకటేష్ అనే అతను ఎవరైతే కేసు పెట్టాడో ఆయన వచ్చి స్పాట్కి వచ్చాడు. వీళ్ళు మా వాళ్ళే, నా భార్య పిల్లలే అని చెప్పడం జరిగింది. ఇంకా నిజానిజాలు దర్యాప్తులో ఎందుకు ఇలా జరిగిందనేది దర్యాప్తులో తెలుస్తుంది.